పెండింగ్ బకాయిలను వెంటనే పెండింగ్ బకాయిలను ఒకే దఫాలో విడుదల చేయాలి. పెండింగ్ బకాయిలు వెంటనే నశించాలి. ప్రభుత్వం వైఖరి వెంటనే పెండింగ్ బకాయిలను వెంటనే విడుదలయ్యాలి. పెండింగ్ బకాయిలను వెంటనే అనౌన్స్ చేసి ఉంది. దాన్ని కూడా జాప్యం చేయకుండా మే 1వ తేదీ నుంచే దాన్ని అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా టీజీజే సందర్భంగా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు పెండింగ్ బకాయిలు ముఖ్యంగా 13,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించినటువంటి 13,000 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే దఫాలుగా కాకుండా 700 కోట్ల నెలకు ఇట్లా ఈ రకంగా కాకుండా వెంటనే ఒకే దఫాలో మరి విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అపరిష్కృతంగా ఈ డిమాండ్లతో పాటు మాకు దాదాపుగా 64 డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు పలు దఫాలుగా చర్చించినప్పటికీ ఈరోజు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం కదలకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగులుగా అందరం కూడా పెన్షనర్ల ఉద్యోగులు అందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిని భవిష్యత్తులో నివారించాలంటే ఈరోజు ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జేఏసీగా అందరం కూడా ఉద్యోగ పెన్షనర్లు అందరం కూడా మేము మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ 4 డిమాండ్లతో పాటు 64 డిమాండ్లు సిపిఎస్ ప్రధానంగా సిపిఎస్ అనే అంశం కూడా మరి ఈ మేనిఫెస్టోలోనే సిపిఎస్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చున్నది. వారు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని మరి కొనసాగించాల్సిందిగా ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తాము. మండల కార్యాలయాల ముందు ఆర్డీఓ కార్యాలయం ముందు టీజీజేఏసీ తరఫున హాజరైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నాయకత్వానికి ప్రాథమిక సభ్యులందరికీ ఉద్యమాభినందనలు. ముఖ్యంగా పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామంటూ మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా ఇంకా కొన్ని సమస్యలను దానికి తోడైనట్టుగా ప్రస్తుత ప్రభుత్వము ప్రవర్తిస్తుంది. మనము అడుగుతున్నటువంటి కోరికలు ఏ గొంతమ్మ కోరికలు కాదు. ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళు జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్, గ్రాట్యుటీ, జీఎస్ ఈ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వమని అంటే ఆ డబ్బులను ప్రభుత్వము ఇతర కార్యక్రమాలకు మళ్లించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ వాళ్ళ ప్రాణాలను నష్టం చేస్తున్నటువంటి సందర్భంలో విధిలేని పరిస్థితుల్లో మాత్రమే మేమంతా ఈ వీధిన పడి ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము దీన్ని తెలుసుకొని మాకున్నటువంటి సమస్యలను పరిష్కరించి మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది పీఎఫ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, జీఎస్ కావచ్చు, రకరకాల పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా సుమారుగా 13,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఒక మనశ్శాంతిని కలుగజేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వము సిపిఎస్ను పూర్తిగా రద్దు చేసి మేము ఓపీఎస్ను తీసుకొస్తామనేటటువంటిది కూడా తెలియజేశారు. అంటే ఈనాడు ప్రజల దగ్గరికి సేవ చేస్తామని వస్తున్నటువంటి ఈ ప్రజానాయకులు వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్ తీసుకుంటారు, ఎంపీ అయితే ఒక పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు 5 సంవత్సరాలు చేసి 2 3 పెన్షన్లు తీసుకుంటే వాళ్లకు గిట్టుబాటు అవుతుంది లేదా చెల్లుబాటు అవుతుంది. మనకు 33 సంవత్సరాలు ప్రజల దగ్గరికి పోయి అనేక సమస్యలు ప్రభుత్వ పాలసీలను మనం అమలు చేస్తున్నటువంటి సందర్భంలో మనకిచ్చేటటువంటి ఈ సౌకర్యాలు కావచ్చు, ఈ పెన్షన్ కావచ్చు రద్దు చేయడం అనేటటువంటిది అది అమానవీయమైనటువంటిది, అశాస్త్రీయమైనటువంటిది. కాబట్టి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమల్లోకి తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను అట్లే ఖాళీగా ఉన్నటువంటి అన్ని కేటగిరీలలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసి ప్రజలకు సమస్యలను పరిష్కరించే విధానంలో ప్రభుత్వం సహకరించాలి అని డిమాండ్ చేస్తూ నేడు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేస్తూ ముగిస్తాం. మేరకు అన్ని శాఖల అధికారులు అందరం ఉద్యోగస్తులం అందరం ఇక్కడ జాయిన్ అయ్యి అందరికీ ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి, గవర్నమెంట్తో కూడా మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అదే ఉద్దేశంతోనే ఉన్న బకాయిలనే అడుగుతున్నాము, ఉన్న కోరికలు అడుగుతున్నాం తప్ప వేరే అడగట్లేము. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఏంటంటే పెన్షనర్లు వాళ్ళు రిటైర్ అయ్యే ఉద్యోగులు 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళ సాధక బాధకులు తీరడానికి ఆరోగ్య రీత్యా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అందులో ఇచ్చేటివి డిఏలు అట్లా బకాయిలు ఉన్నాయి అడుగుతున్నాం తప్ప కొత్తగా కోరికలు కోరి గవర్నమెంట్ మీద ఇబ్బంది పెట్టాలని కాదు.
ఉన్న కోరికలతోనే ఇవ్వాలని కోరుచు ఇట్లాంటి నిరసన చేస్తున్నా తెలుస్తారనే ఉద్దేశంతోనే చేర్చున్నాం. దానికి సంబంధించిన బకాయిలన్నీ ఇస్తే మరి గవర్నమెంట్తో చెప్పిన అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ టీజీజేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు విధాలుగా శాంతియుతంగా 210 సంఘాలు కలిసి పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్యలు పరిష్కరించకపోగా ఒక సమస్యకి ఇంకొక సమస్య అక్యుములేట్ అయి ఉపాధ్యాయ ఉద్యోగ 4వ తరగతి ఉద్యోగుల పెన్షనర్స్లో విపరీతమైన మానసిక ఒత్తిడి పెరగడం జరిగింది. అట్లాగే పెన్షనర్లకి బకాయిలు చెల్లించక వాళ్ళు టెన్షన్స్ తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించనందువల్ల జీపీఎఫ్ ఇవి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి పెట్టిన మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగుల్లో కూడా నిరసన వెల్లుబుకుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర టీజీజేఏసీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలు డివిజన్ కేంద్రాలులో ఈరోజు శాంతియుతంగా ప్రభుత్వానికి మా నిరసన వ్యక్తం చేయడానికి మొదటి దశ కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండవ దశ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద లక్షలాది మంది వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు కదిలి జిల్లా కలెక్టర్ల దగ్గర రెండవ దశలో పోరాట కార్యక్రమం నిర్వహిస్తాం. అంతటితో కూడా రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లపై సానుకూలంగా స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తే మేము ప్రభుత్వంలో ఒక భాగమే. ప్రభుత్వం మేము వేరు కాదు, ఇది ఒక కుటుంబం లాంటిది. కుటుంబంలో కూడా అవసరాన్ని పిల్లలు ఒత్తిడి లేకపోతే పరిష్కరించగలరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా నిరసన వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే జిల్లా కలెక్టర్ల వద్ద కూడా అంతటితో కూడా సమస్యలు పరిష్కారం కాక ప్రభుత్వం చొరవ చూపకపోతే రాష్ట్రం స్థాయిలో 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతోని ధర్నా కూడా నిర్వహిస్తాం. టీజీజేఏసీ శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో ఉన్నదని తెలిసి కానీ ఒత్తిడి తేకపోతే కూడా ఎవరు ఇచ్చేటట్లేరనే తుది నిర్ణయానికి వచ్చి పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించడమని విషయం తెలియజేస్తూ పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి, మేము ప్రభుత్వం వేరు కాదు, ప్రభుత్వంలో మేము భాగస్వాములమైనా మా కష్టాల్ని నివేదించడం మీ ద్వారానే తెలియజేయాలి కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టగలరు. పంచాయత్ సెక్రటరీల ఫోరం జిల్లా అధ్యక్షుడిని, అదేవిధంగా టీఎన్జిఓస్ డివిజనల్ ఇన్ఛార్జ్. అయితే ఇప్పుడు మన అందరికీ ఇప్పుడు చెప్పిన ప్రతి పెద్ద మనుషులు చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవం. ప్రజలకు ఉద్యోగస్తులుగా సేవ చేస్తూ మనకు రావాల్సిన ఏవైతే హక్కుల విషయంలో అట్టడుగు స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ప్రతి ఉద్యోగికి రావడము బాధాకరమైన విషయం. ఇందులో భాగంగా ఇప్పటికీ దాదాపుగా 5 నుండి 6 డిఏలు పెండింగ్ ఉండడం, అదేవిధంగా పీఆర్సీ 2024 రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం, 50% ఫిట్మెంట్తో ఈ ఏదైతే పీఆర్సీని అమలు చేయాలని జూన్ 2 వరకు అమలు చేయాలని కోరుతూ టీఎన్జిఓ అండ్ టీజేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు తూప్రాన్ డివిజన్లో ప్రతి ఉద్యోగి వచ్చి ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఉద్యోగికి నా యొక్క ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మా లేడీస్ ఎవరైనా మహిళలు మాట్లాడగలుగుతారా? ముందుకు అమ్మా మేడం ఇక్కడ ఆఫీస్కి కూడా ఇబ్బంది అవుతుంది. కొంచెం పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కార్యాలయం ఆడియో కార్యాలయం ఎదుట, అలాగే ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూడా ఈ రోజున అన్ని ఉద్యోగ సంఘాల వారు మధ్యాహ్న భోజనము నిరసన ప్రదర్శన చేపట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 51% పిఆర్సీ ఇవ్వాలని తదితర డిమాండ్లను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలని డెఫినెట్గా ఏది ప్రభుత్వం దృష్టికి మొండి బాగా రావాలి మీకు వస్తాయి ఇక
ఆటో